హాయ్ అండి. ఈరోజు పరోటా ఎగ్ రోల్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అది హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. అది మొత్తం బాగా కలుపుకోవాలండి. అది ఫ్రై అవ్వకూడదు, అలానే హెవీ కుక్ అవ్వకూడదు. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఫ్రై అవ్వకూడదండి, టేస్ట్ అయితే బాగోదు. 50% ఉడికిందా లేదా అని మనం ఇలా అయితే ప్రెస్ చేసి అయితే చూసుకోవాలండి. అది బాగా రెడీ అయిన తర్వాత నేనైతే రెడీమేడ్ పరోటాని అయితే తీసుకున్నాను. ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు, మాకు రెడీమేడ్గా దొరుకుతాయి కాబట్టి అది నేను యూజ్ చేశాను. ఇలా మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. మంచిగా కుక్ అయింది, అలా అని హెవీగా మాత్రం కుక్ అవ్వలేదు. అది చూసుకున్న తర్వాత నాకు వెజ్జీస్ కుక్ అయిపోయాయండి. దాన్ని నేను పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాని మీద రెడీమేడ్ పరోటాని అయితే వేసుకున్నాను. ఇలా ఎగ్ అయితే కొట్టేసుకున్నానండి. నాకు జీతంలో ఏ పైన వస్తుంది కానీ ఎగ్ మాత్రం పర్ఫెక్ట్గా పగలగొట్టడం అయితే రాదని అయితే నాకు అర్థమైపోయింది. అలాగా మీలో ఎంతమందికి ఎగ్ పర్ఫెక్ట్గా పగలగొట్టడం రాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఇలా రెండు పక్కల పరోటాని అయితే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలండి. మళ్ళీ మాడిపోయిందంటే అంత టేస్టీగా ఉండదు, గట్టిగా అవుతుంది. ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి ఇలాగా. ఆ తర్వాత దీనికి మనం రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను నేను. తర్వాత టొమాటో కెచప్ ఇంట్లో ఏ ఉంటే అవి దానికి టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఆ తర్వాత రోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.